ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన ఛానల్ చూసి వారికి కొత్తగా లైక్ చేయండి. అదేవిధంగా ఇటీవల మనకు ఈ రోజు వచ్చి టుడే డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చి సంబంధించిన మనకు ఎగ్జామ్ డేట్ వదిలేరమ్మా. అదేవిధంగా ప్రతి ఒక్కరు బాగా చదవండి. అదేవిధంగా ఈ యొక్క 40 days బాగా రివీజ్ చేయండి మా క్వశ్చన్స్. అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీషు, అదేవిధంగా జీకే. అదేవిధంగా మన వీడియోను ప్రతి ఒక్కరు కరెంట్ అఫైర్స్ వరకు మాక్సిమం కవర్ చేస్తున్నామా డైలీ. దాదాపు వచ్చేసి మనకు ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డ్స్, స్పోర్ట్స్ కూడా మనం డైలీగా చెప్తున్నాము. దాంతో అవన్నీ చూడండి ఒకసారి. స్టాండర్డ్ కూడా మనం మెన్షన్ చేసినాం దాంతో యూట్యూబ్ ఛానల్లో. ఆ యూట్యూబ్ ఛానల్ మీకు చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని క్వాలిటీ క్వశ్చన్స్ చెప్తాము త్వరలో. కొన్ని మెయిన్ టాపిక్ చెప్తాము, కొన్ని టాపిక్స్. అదేవిధంగా ఎకనామిక్స్ కూడా కొన్ని టాపిక్ చెప్తాము. అదేవిధంగా స్టేట్ యొక్క స్కీమ్స్, అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ కూడా చెప్తామా. అయితే ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడంటే 2025లో ప్రపంచంలోనే కుబేరుడు అంటే ప్రపంచంలో అత్యధిక ధనవంతులు వచ్చేమా అంటే 100 మంది జాబితాలో ఫోర్త్ జాబితా. ఏ పత్రికమా? ఫోర్బ్స్ పత్రిక ప్రకారం అంటే ఒక పత్రిక మాట. ఏది? ఫోర్బ్స్ పత్రిక పరమా అంటే ఒక రిపోర్ట్ మాట. అంటే ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో 100 మందిలో ఎవరు అత్యధిక ధనవంతులు బిలియన్స్ లో 2025లో అయితే ఎవరు వచ్చిందంటే ఫస్ట్ అంటే ఎలన్ మస్క్ మా ఏ దానికి డైరెక్టర్ అంటే ఏంటంటే అధినేత అంటే టెస్కో. అదేవిధంగా సెకండ్ వచ్చేసి అంటే లారీ ఎల్నెస్, అతను ఏ దానికంటే ఏ కంపెనీ అంటే బొరాకిల్. అదేవిధంగా మూడో పర్సన్ అంటే మార్క్ జుకర్బర్గ్, ఏదంతా ఫేమస్ అంటే ఫేస్బుక్. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫేస్బుక్. అదేవిధంగా జెఫ్ బోజస్ ఏదంతా ఫేమస్ అంటే అమెజాన్ లో ఫేమస్ నెక్స్ట్ అదేవిధంగా టాప్ 100 నెంబర్స్ లో ఇండియా నుంచి ఒకే ఒక వ్యక్తి, ఆసియా దేశం నుంచి ఒకే ఒక వ్యక్తి అంటే ముఖేష్ అంబానీ ఆసియా నుంచి ఒకే ఒక వ్యక్తి. ఈయన వచ్చేసి 8.85 లక్షల కోట్లు వచ్చేసి ఈయనక ధనం ఉందమ్మా. అయితే ప్రపంచంలోని 4 జాబితాలో 100 మందిలో ఒక రిపోర్ట్ ఇచ్చిమా. ఏ పత్రిక అంటే ఫోర్బ్స్ పత్రిక. ఏ పత్రికమా? ఫోర్బ్స్. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఉందంటే ఎగ్జామ్ లో వచ్చేసి ఏమవుతుంటే జతపరచని అంటారు. ఇది జతపరచని అని అడుగుతున్నమాట. కానీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రపంచంలోనే 4 జాబితాలో అత్యధిక ధనవంతులు వచ్చేసి ఇండియా నుంచి ఎవరికంటే కేవలం 15వ స్థానం ఉందమ్మా ముఖేష్ అంబానీ ఆసియా నుంచి. పోయినసారి టాప్ 2024లో టాప్ 9 లో ఉన్నాడు. ఈసారి అంటే టాప్ 15 లో పడిపోయింది అనమాట. అయితే పోయినసారి అమెజాన్ లో ఫస్ట్ అంటే ఇది ప్రముఖ పర్సన్ అమెజాన్ వ్యవస్థాపకుడు లాస్ట్ టైం 2024లో ఎవరు? జెఫ్ బెజోస్. కానీ ఈసారి ప్లేస్ వచ్చింది 4వ ప్లేస్ ఉంది. కానీ ఈసారి ఫస్ట్ ప్లేస్ అంటే ఎలన్ మస్క్ వచ్చి ఏ కంపెనీ అంటే టెస్కో కంపెనీ. వెరీ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ అంటే వెరీ ఇంపార్టెంట్ యెమెన్ దేశంలో ఏ దేశమా? యెమెన్ లోని భారతీయ నర్సుకు యెమెన్ దేశంలోని భారతీయ నర్సుకు వచ్చేసి పరారణ మరణ శిక్ష విధించినట్టు ఆ దేశం ప్రకటించింది మాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎగ్జామ్ లో ఏంటంటే యెమెన్ దేశంలోని భారతీయ నర్సుకు పరారణ అంటే జూలై 16 వచ్చేసి మరణ శిక్షణ విధించినట్టు ఆ దేశం ప్రకటించింది. ఆమె ఏ రాష్ట్రానికి చెందినంటే కేరళ రాష్ట్రానికి చెందిన పర్సన్. ఆమె పేరు వచ్చేసి పియాంక్. ఆమె వయసు ఎంతంటే 36 సంవత్సరమా. ఎప్పుడు ఆమె మరణ శిక్ష ఆ దేశం ఎప్పుడు ఉందంటే 2020లో ప్రకటించింది. ఎందుకు సార్ ఈమె యెమెన్ దేశంలో భారతీయ దేశానికి చెందిన నర్సుకు వచ్చేసి ప్రియాంకకు ఎందుకు మరణ శిక్ష ఆ దేశంలో విధించారంటే అక్కడ మెయిన్ వచ్చేసి ఈమె నర్సు ఉద్యోగం చేస్తుంది. ఎక్కడంటే అక్కడ యెమెన్ దేశంలో ఒక హాస్పిటల్లో. ఆ హాస్పిటల్ వచ్చేసి ఒక అబ్బాయి వచ్చేసి యెమెన్ దేశంలోని పౌరుడు వచ్చి ఆమె మీద రేప్ చేశారు అనమాట. ఇది రేప్ చేశారు. అంటే రేప్ చేసినప్పుడు ఎమ్మటి వచ్చేసి ఆమె వచ్చేసి అతన్ని చంపేయడం జరిగిందన్నమాట. ఇది చంపేయడం జరిగింది. ఎమ్మటి ఆ దేశంలో వచ్చేసి పౌరుడిని చంపేశారని ఆమె మీద వాళ్ళ బంధువులు వచ్చేసి కేసు నమోదు చేశారు. ఎమ్మటి ఈమె చంపినట్టు నిర్ధారణైంది. ఎమ్మటి మనకు యెమెన్ దేశం వాళ్ళు అరెస్ట్ చేసి జైలు ఇచ్చి ఆ కోర్టు వచ్చేసి యెమెన్ కంట్రీ వాళ్ళు జిల్లా కోర్టు వచ్చేసి ఏంటంటే మరణ శిక్షణ విధించారు. అయితే ఇక్కడ యెమెన్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే యెమెన్ అధ్యక్షుడు అంటే రషీద్ అల్ అలిమా ఎవరండి యొక్క మెయిన్ వచ్చేసి అతను సైన్ చేశారనమాట. ఏంటంటే యెమెన్ అధ్యక్షుడు రషీద్ అనే వ్యక్తి సైన్ చేశారు. ఆమెకు మరణ శిక్ష ఈ నెల 16న మరణ శిక్ష విధించినట్టు ఆ దేశం యొక్క కోర్టు తీర్పిచ్చిందన్నమాట. రేపు ఎగ్జామ్ అంటే ఇటీవల వచ్చేసి ఏ దేశం యొక్క భారతీయ మహిళ యెమెన్ దేశంలో ఆమెకు ఉరిక్ష అమలు చేసిందంటే ఆమె పేరు వచ్చేసి ప్రియాంకు. అదేవిధంగా ఇంకోటి వచ్చి అత్యధిక విలువైన ఫ్రాంచైజ్ గా ఏదానికంటే ఆర్సీబీ. ఎందుకంటే ఈ యొక్క 18వ ఐపీఎల్ మ్యాచ్ లో ఇండియన్ ప్రీమియం లీగ్ మ్యాచ్ లో అత్యధికంగా ఫ్రాంచైజ్ గా ఏదానికంటే బెంగళూరు మాట.
ఈ బెంగళూరు ఫస్ట్ వచ్చిందమ్మా. బెంగళూరు వచ్చేసి అంటే 2293 కోట్లు క్యాచెస్ గా ఫస్ట్ వచ్చింది. సెకండ్ వచ్చేసి ఏంటంటే ముంబై ఇండియన్స్ ఏంటంటే 2023 కోట్లతో వచ్చిందమ్మా. మూడో పర్సన్ వచ్చేసి ఏంటంటే చెన్నై వాళ్ళు. చెన్నై వచ్చేసిందంటే 2003 కోట్లతో ఇక ముందంజ అనమాట. అయితే ఇక ప్రపంచంలో అత్యధిక వాల్యూగా ఏదనికంటే బెంగళూరు అనమాట. ఇది బెంగళూరు జట్మా. ఆర్సీబీ ఎనికైంది. ఆర్సీబీ 2025 ఐపీఎల్ మ్యాచ్ 18వ సీజన్ లో ఐపీఎల్ మ్యాచ్ లో ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ 18 సీజన్ విజేత గెలిచింది. రన్నర్ వచ్చేసిమా ఏ జట్ అంటే పంజాబ్ కింగ్ వాళ్ళు గెలిసిమా. రన్నర్ వచ్చేసి పంజాబ్ కింగ్ గెలిచింది. ఈ యొక్క మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇండియన్ ప్రీమియం లీగ్. ఈ యొక్క ఇండియన్ ప్రీమియం లీగ్ మ్యాచ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తుంటే బీసీసీ వాళ్ళు ఆర్గనైజర్. అదేవిధంగా బీసీసీ హెడ్ క్వార్టర్ అంటే మన ఢిల్లీలో ఉందమ్మా. బీసీసీ చైర్మన్ వచ్చేసిమా ఎవరెనికంటే బీసీసీ అధ్యక్షుడుగా ఎవరెనికంటే ఇది ప్రముఖ పర్సన్ రోజీ పెన్ని. బీసీసీ ఉపాధ్యక్షుడు వచ్చిమా ఎవరంటే బీసీసీ ఉపాధ్యక్షుమా ఎవరంటే రాజు శుక్లా. అది గుర్తుపెట్టుకోమా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా ఐపీఎల్ మ్యాచ్ లో ఈసారి చాలా కష్టపడిన పర్సన్ అంటే విరాట్ కోహ్లీ. ఇంతవరకు వచ్చేసి ఆయన ఎన్నో కష్టాలు ఎదురైనమా. ఇక్కడ ఎన్ని మ్యాచ్లు గెలిచారు కానీ ఓవరాల్ గా ఐపీఎల్ మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీకి రావాలని ఖచ్చితంగా ఈసారి టార్గెట్ పెట్టారు. ఆయన జెర్సీ నెంబర్ కూడా 18 ఆ 18 సీజన్ కూడా ఆ నెంబర్ రావడం జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్ ఐపీఎల్ మ్యాచ్ అంటే ఆర్సీబీ ద ప్రముఖ మెయిన్ వచ్చేసి జట్టు వచ్చేసి అంటే ఇది విరాట్ కోహ్లీ నిలిచారు అనమాట. విరాట్ కోహ్లీకి వచ్చేసి లాస్ట్ టైం ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు ఆర్సీబీకి. ఆర్సీబీ కంటే ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి విరాట్ కోహ్లీ వచ్చేసిమా ఏదంటే ఏదంటే వన్డే మ్యాచ్ కి మరియు వచ్చేసిమా ఎక్కువ ఏంటంటే వన్డే మ్యాచ్ T20 వన్డే మ్యాచ్ కి T20కి అదేవిధంగా టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్ట్ మ్యాచ్ కి మరి వచ్చేసిమా T20కి వచ్చేసి రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డే మ్యాచ్ మాత్రం ఉంటారు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్ళిద్దరు ప్రముఖ ఆటగాళ్ళుగా ఇటీవల రిటైర్ ప్రకటించారమ్మా. అది గుర్తుపడికి విరాట్ కోహ్లీకి వచ్చేసి 2018లో ఏ అవార్డు వచ్చిందంటే మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు కూడా రావడం అనమాట. ఇది ప్రముఖ పర్సన్ అంటే ఇది విరాట్ కోహ్లీ. అయితే భారతదేశంలోనే అత్యధిక రన్ చేసిన పర్సన్ లో సచిన్ తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరున్నదే సెంచరీ కూడా ఎక్కువ చేసిన పర్సన్ అంటే సెకండ్ ప్లేస్ ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. ఇది రికార్డ్ అతను చాలా ఫేమస్ పర్సన్. నెక్స్ట్ అదేవిధంగా రియల్మీ ప్రచారకర్తగా ఎవరికంటే ఇది మొబైల్ కంపెనీ ఇది మొబైల్ తయారీ సంస్థ ఏంటంటే రియల్మీకి ఇది ప్రచారకర్తగా ఎవరంటే వికిల్ కౌశల్ అని వ్యక్తి దీనికి ప్రచారగా ఎన్నుకోవడం జరిగింది సార్. ఎన్నుకోనమాట ఇదంటే రియల్మీ ప్రచారకర్తగా ఇదంటే వికిల్ కౌశల్. మొబైల్ తయారీలో మొత్తం వచ్చేసి టాప్ కంపెనీలో వచ్చేసి 10% మొబైల్ బాగా సర్వీస్ చేస్తున్న కంపెనీ అంటే ఇదంటే రియల్మీ. దానికి ప్రచారకర్త వచ్చి వికీ సిఓగా ఎవరికంటే ఐసీసీ సిఓగా ఎవరు నామినేట్ అంటే ఇది ప్రముఖ పర్సన్ అంటే సంజీవ్ గుప్తా ఎన్నికాడు. భారతదేశానికి చెందిన పర్సన్ ఇతను చాలా ఇంపార్టెంట్ మనకి అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎవరు సిఓ అంటేమా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరెనికంటే ఇది ప్రముఖ పర్సన్ ఎవరంటే సంజీవ్ గుప్తా గారు ఎన్నికారు. ఈయన భారతదేశానికి చెందిన పర్సన్. అంతకుముందు ఎవరుంటే ఆస్ట్రేలియా దేశానికి చెందిన పర్సన్ ఏమంటే జెఫ్ ఆల్లర్స్ ఉన్నాడు. ఇతను రిజైన్ చేశామా. ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చిందంటే భారతదేశానికి చెందిన పర్సన్ ఐసీసీఓ గారు అంటే సంజీవ్ గుప్తా ఎన్నికాడు. వెరీ ఇంపార్టెంట్ సంజీవ్ గుప్తా ఎన్నికాడు. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అదేవిధంగా ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంటే దుబాయ్ ఉంది సార్. ఎక్కడంటే దుబాయ్ లో అనమాట. ఐసీసీ హెడ్ క్వార్టర్ దుబాయ్ ఉంది. ఐసీసీ ఎస్టాబ్లిష్ అంటే 1924లో ఎస్టాబ్లిష్ చేశారు. ఒకప్పుడు ఎక్కడుంటే ఇంగ్లాండ్ ఉన్నది. ఇంగ్లాండ్ నుంచి ఎక్కడ చేంజ్ చేసినట్టే దుబాయ్కి చేంజ్ చేశారు. దుబాయ్కి ఎప్పుడంటే 1990లో చేంజ్ చేశారు. ఐసీసీ చైర్మన్ గా ఎవరంటే జై షా. ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఎవరంటే జై షా. ప్రపంచంలోనే అతి చిన్న విషయంలోనే ఐసీసీ చైర్మన్ ఇంకైనా మొట్టమొదటి వ్యక్తి అంటే జై షా. కేవలం 36 years లోనే జై షా ఎన్నుకోవడం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఇక్కడ 2024లో ప్రపంచంలోనే అత్యధికంగా రద్దీ గల విమానాశ్రయం అంటే భారతదేశం నుంచి ఢిల్లీ ఎన్నో స్థానం అంటే 9వ స్థానం ఏదంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ వచ్చేసి టాప్ 10లో మన ఇండియా నుంచి ఎన్నో ప్లేస్ 9వ ప్లేస్ ఈ 9వ ర్యాంక్ లో వచ్చింది. ఇదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇది అంతర్జాతీయ విమానాశ్రయం అత్యధిక రద్దీ గల విమానాశ్రయం మన ఇండియా నుంచి ఎన్నో ప్లేస్ 9వ ప్లేస్ అయితే ఇక్కడ రిపోర్ట్ వచ్చిన వాళ్ళంటే ఈ రిపోర్ట్ ఇచ్చిందంటే ఏసీఐ అంటే అంతర్జాతీయ విమానాశ్రయ మండలి. అయితే అంతకుముందు మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ 10వ స్థానం ఉంది. లాస్ట్
10వ స్థానం ఉంది. ఈసారి వచ్చేసి అంటే 9వ స్థానం వచ్చింది. 2024లో అయితే 9వ స్థానంలో, 2023లో అయితే ఢిల్లీ వచ్చేసి 10వ స్థానం వచ్చింది. అత్యధిక రద్దీ గల విమానాశ్రయం. అయితే మన ఇండియా నుంచి ఒక ఢిల్లీ నుంచి అంతర్జాతీయ నుంచి ఎంతమంది ప్రయాణించినంటే 7.78 కోట్లు, అంటే దాదాపు 7 కోట్ల పైన మన ఇండియా నుంచి ప్రయాణించిన అనమాట. ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఎక్కడంటే ఢిల్లీ విమానాశ్రయం, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓకే, రద్దీ గల విమానాశ్రయం. అయితే టాప్ 10 లో వచ్చేసి ఫస్ట్ ఏంటంటే అమెరికా దేశానికి చెందిన ప్రశ్న ఇదంటే అట్లాంటిక్ విమానాశ్రయం. సెకండ్ వచ్చేసి దుబాయ్. 3 వచ్చేసింది డాలిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడుంటే అమెరికాలో ఉంది. 4వది వచ్చేసి జపాన్ లోనే ఏ విమానం అంటే హనేడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి 4th ప్లేస్ ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి ఈసారి 2024లో ఎంతమంది ప్రయాణించారంటే 940 కోట్ల మంది ప్రయాణించడం జరిగింది సార్. ఈసారి 940 కోట్ల మంది ప్రయాణించడం జరిగిందా. ఏదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో, అది మనకి ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అంటే 940 కోట్ల మంది. ఇండియా నుంచి ఎంతమంది అంటే 7.78 కోట్ల మంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళడం అనమాట. అత్యధిక రద్దీ గల విమానాశ్రయం అంటే ఇండియా నుంచి ఢిల్లీ 9వ స్థానం ఉంది. అదేవిధంగా ఇక్కడ అంటే 2024-25 2024-25లో పాలిగాస్ హాకీ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే దీపికా మహిళకు వచ్చిందమ్మా. ఏ అవార్డు? దీపిక. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి సార్, 2024-25లో పాలిగాస్ హాకీ అవార్డు వచ్చేసి ఎవరికంటే దీపిక నిలిచింది. ఎందుకు సార్ ఈ అవార్డు వచ్చిందంటే ఆమెకు నెదర్లాండ్ దేశం చెందిన ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏదంటే నెదర్లాండ్. ఈ నెదర్లాండ్ లో అద్భుతమైన ఫీలింగ్ చేసి అదే విధంగా గోల్డ్ కూడా చేసి రికార్డ్ సృష్టించింది. అందుకని ఈ అవార్డు వచ్చిందా ఇదంటే మనకు పాలిగాస్ హాకీ అవార్డు వచ్చిందన్నమాట. ఇక్కడ పాలిగాస్ హాకీ అవార్డు రావడం జరిగిందా, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆసియా ఫారా ఆర్చరీ ఛాంపియన్షిప్. ఆసియా ఫారా ఆర్చరీ ఛాంపియన్షిప్ ఈ మ్యాచ్ లో వచ్చేసి మన ఇండియా నుంచి ఒక గోల్డ్ వచ్చేసి 2 గోల్డ్ పథకం వచ్చింది. ఎవరంటే హర్దీప్ సింగ్ వచ్చింది, గోల్డ్ వచ్చింది. ఇతను ఏదంతా అంటే షూటింగ్ లో వచ్చింది. ఈయనకు 2 గోల్డ్ వచ్చాయి. ఒకటి వ్యక్తిగతంగా వచ్చింది, మరియు వచ్చేసి డబుల్స్ లో వచ్చింది. డబుల్స్ లో అయితే ఎవరికి వచ్చిందంటే డబుల్స్ లో ఈయనతో పాటు హర్దీప్ సింగ్ తో పాటు బావా అనే వ్యక్తికి, వీళ్ళిద్దరికి డబుల్స్ లో వచ్చింది. అయితే వీళ్ళిద్దరు వచ్చేసి ఎవరి మీద గెలిచిందంటే డబుల్స్ లో ఎవరి మీద అంటే చైనా దేశానికి చెందిన పర్సన్ అంటే హాన్ గావో మరియు వచ్చేసి అంటే జాన్ గాన్ మీద వీళ్ళిద్దరు గెలిచడం జరిగింది సార్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఆసియా ఫారా ఆర్చరీ పోటీలు ఎక్కడంటే ఇక్కడ బీజింగ్ లేకంటే చైనాలో చదువుతాయి. అయితే ఫారా ఆర్చరీ అంటే కేవలం వికలాంగులు మాత్రమే ఈ యొక్క గేమ్ లో ఆడుతున్నమాట. ఈ గేమ్ ఎక్కడ స్టార్ట్ చేసినట్టే మెయిన్ వచ్చేసి బీజింగ్ లో ఈ యొక్క గేమ్ జరుగుతుందమ్మా, అది గుర్తుపెట్టుకుని చైనాలో. అదేవిధంగా ఇంకా ఈ గేమ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. లాగా 2 days వరకు ఈ యొక్క గేమ్స్ అవుతాయి. ఏ గేమ్ అంటే ఆసియా ఫారా ఆర్చరీ. ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత మన దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఏం కదా, అప్పుడు మొత్తం ఒక టైం టేబుల్ ప్రకారం వేయడం. ఇది మెయిన్ వచ్చేసి ఈ రోజు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇది ఇంపార్టెంట్ టాపిక్. మన ఛానల్ చూసే వారికి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.